హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజైతే నేను ఒకటి మంచి కారపొడి తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చి కొబ్బరి, ఒక చెక్క పచ్చి కొబ్బరిని తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద కోసి పెట్టుకుందాము. వేపుడు శనగపప్పు, దానికి తగినన్ని ఎండుమిర్చి, కరివేపాకు కాస్త ఎక్కువే తీసుకోవాలి. ఏ కారపొడికైనా కాస్త ఎక్కువ కరివేపాకు వేసుకుందాము. ఎక్కువ ఐటమ్స్ ఏమి ఉండవు, ఓన్లీ పచ్చి వెల్లుల్లిపాయలు, పచ్చి జీలకర్ర. ఫస్ట్ అయితే మనం కొబ్బరి ముక్కల్ని కొంచెం వేపుకుందాము. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని మనం ఈ పచ్చి కొబ్బరి ముక్కలు అయితే ఇందులో వేసుకున్నాను. పచ్చివి కదా, కాస్త వేగాలి. అది ఎండు కొబ్బరిని కూడా మనం తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. దానికైతే ఎక్కువ వేగక్కర్లేదు, కొంచెం వేపుకుంటే దానికి అమ్మదానం వస్తుంది అన్నమాట. ఇది వేగిన తర్వాత ఇది తీసి ఇవన్నీ కొంచెం వేపుడు శనగపప్పు కూడా వేయించుకుందాం. పచ్చి లాగేసుకునేలాగా వేయించుకున్నాం కదా కొబ్బరి ముక్కలు. దీన్ని అయితే ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. అదే మూకిట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇవి కూడా వేయించుకుందాం. చూసారుగా కరివేపాకు కూడా వేగిపోయింది, గలగల సౌండ్ వస్తుంది కదా, అంతే. ఇంకా ఇవి కూడా తీసేసుకుందాం. ఇలా క్రిస్పీగా అయిపోయింది. దీన్ని కూడా తీసుకుందాం పక్కకి. వేపుడు శనగపప్పు కూడా ఇందులో వేసుకున్నాం కదా, ఎక్కువ వేగక్కర్లేదు, లోపల చెమ్మ ఉంటుంది కదా, దానికి మెత్తగా పౌడర్ అవ్వాలి కదా, కొంచెం వేయించుకుందాం. అందులోనే ఎండుమిర్చి వేసేద్దాం. చిన్న చిన్న ముక్కలు చిదిపి వేసేసుకుందాం. చూసారు కదా, ఎండుమిర్చి కూడా ఇందులో రెండు కలిపి వేయించి అప్పుడు కరివేపాకు ఇవన్నీ మిక్సీ పడదాం. ఫస్ట్ కొబ్బరి ముక్కలు పట్టాలన్నమాట. కొబ్బరి ముక్కలు కొంచెం నలిగిన తర్వాత అప్పుడు ఇవి వేద్దాం. చూసారు కదా, బాగా వేగిపోయినాయి, వేడెక్కినాయి. మిర్చి కూడా బాగా డ్రై అయిపోయింది. దీంట్లోనే అన్నీ వేసేసుకుందాం. కరివేపాకు వేసేద్దాము, కొంచెం సాల్టు, కొంచెం ఇంగువ, పచ్చి జీలకర్ర, కొబ్బరి ఇలా నలిగింది కదా, దీంట్లోనే అవన్నీ వేసి మిక్సీ పడదాం. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. మిక్సీ పట్టుకుందాం మెత్తగా. తర్వాత వెల్లుల్లిపాయలు చూసారుగా ఇలా నలిగిపోయింది. ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు ఎక్కువ వేసుకుందాం, కమ్మగా ఉంటుంది. చూసారుగా ఎంత బాగా తయారైపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని ఆరనిద్దాం. ఆరిన తర్వాత గాజు బౌల్లోకి పెట్టుకుందాం. పూర్తిగా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఒక గాజు బాటిల్లోకి వేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కొబ్బరి కదా, రైసు, దోశ, ఇడ్లీ అన్నిటికీ కూడా మల్టీపర్పస్ ఇవేది చాలా సూపర్గా ఉంటుంది. చూసారుగా, మీరు కూడా అందరూ ట్రై చేయండి. దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా ఏమీ అవ్వదు. పచ్చి కొబ్బరి కదా, ఇది అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. దోశకి, ఇడ్లీకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి అందరూ. ఓకే అండి, సాల్ట్ అది సరిపోయిందో లేదో అన్నీ ముందే మనం చెక్ చేసుకోవాలి. ఓకే అండి, మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.